మరో సీనియర్ నేత దాడి వీరభద్రరావు వైసీపీలో చేరారు. జగన్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రస్తుతం పార్టీలో చేరిన అనంతరం దాడి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కాబట్టి ఇవాళ మళ్ళీ వారి చేతికి వారి నాయకత్వాన్ని అంగీకరించి ఇక్కడ రావడం మేము ఇప్పుడు పార్టీలో చేరాం కాబట్టి మమ్మల్ని ఏ రకంగా పార్టీ ఉపయోగించుకుంటారన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు నిర్ణయం. డెఫినెట్గా ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు ప్రపంచంలోనే ఇంత సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసినటువంటి నాయకులు లేరు. చాలామంది పాదయాత్ర చేశారు, లేకపోలేదు, పెద్దలు చేశారు. వినోబా భావ దగ్గర నుంచి పాదయాత్ర చేసినటువంటి వారు ఉన్నారు. కానీ ఇంత సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసినటువంటి వారు ఎవరు లేరు. ఒక రాజకీయ నాయకుడిగా ఈనాటి కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు చేయడం వల్ల ప్రజల సమస్యల్ని ఎక్కడికెక్కడ అడుగడుగునా ఆయన చూడడం అనేటువంటి జరిగింది, ఎక్స్పీరియన్స్ చేయడం అనేటువంటిది జరిగింది. ఆ ఎక్స్పీరియన్స్తో ఇవాళ ఆయన తాలూకు స్పీచెస్ అవనవండి, ఆయన తాలూకు విధానం అవనవండి, ఆయన ప్రవర్తన అవనవండి, ఆయన రాజకీయ విధానాలు అవనవండి, ఇవన్నీ కూడా చాలా ప్రజారంజకంగా కనిపించేటువంటి పరిస్థితులు ఇవాళ కనిపిస్తున్నాయి. ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్ ఇవాళ కనబడుతున్నారు. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు నాయకత్వంలో ఈ రాష్ట్రం బాగుపడుతుందని మేము విశ్వసిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు అనేక ఆరోపణలు చేయడంలో సిద్ధహస్తులు. రోజుకొక ఆరోపణ చేస్తారు, గంటకొక ఆరోపణ చేస్తారు, నిమిషానికి ఒక ఆరోపణ చేస్తారు. ఆయన విశ్వాసం ఏంటంటే ఆయన ఇప్పుడు కూడా ప్రజలు వాళ్ళకి షార్ట్ మెమొరీ, వాళ్ళు మర్చిపోతారు, వాళ్ళకి ఏది జ్ఞాపకం ఉండదు. గంట కిందట చెప్పినటువంటిది ఇవాళ మనం మార్చవచ్చు, గంట తర్వాత మన స్టేట్మెంట్ మార్చుకోవచ్చు. ఏదో సినిమాలు చూపించేవారు డబుల్ టంగ్ అని చెప్పి. ఇప్పుడు డబుల్ టంగ్ కాదు చంద్రబాబు నాయుడు గారిది, మల్టీ టంగ్. ఎన్ని రకాలైన మాట్లాడేటువంటి పరిస్థితి ఆయన తీసుకుని రావడం జరిగింది. ఏదైనా టైంని పెట్టి ఏదో ఒక మాట మాట్లాడేస్తారు, అంతే తప్ప దానికి విధానం, అయ్యో నిన్న ఎలా చెప్పానే, మొన్న ఎలా చెప్పానే అనేటువంటి పద్ధతి ఆయనకి లేదు. ఏదైనా ఇక్కడ ఉన్నటువంటిది ఏంటి, ఎదుటివారి మీద ఏదో ఒక బురద చల్లడం కోసం కేసీఆర్ గారు వీళ్ళు కలిసిపోయారంటారు, బీజేపీ వీళ్ళు కలిసిపోయారంటారు. ఆయన కలిసిపోయిందని సంగతి ఏంటి? ఆయన రాజకీయ చరిత్రలో ఎంతమందితో కలిశారు, ఎంతమందితో విడిపోయారు, మళ్ళీ ఎంతమందితో కలిశారు, ఈవేళ ఎంతమందితో ఉంటున్నారు, ఆయనకు వర్తించవా ఇవన్నీ కూడాను? ఆయన ఉలివింద గింజలాగా ఉండకూడదు. తన చుట్టూ తనకున్నటువంటి లోపాలు ఆయన సరి చేసుకోవాలి తప్ప ఎదుటివాడి లోపాలను చూపించి రాజకీయ ప్రయోజనం పొందాలనేటువంటి విధానానికి ఆయన స్వస్తి చెప్పి నిజాలు మాట్లాడడం అనేటువంటిది చేస్తే అది మంచిదని నేను సూచన చేస్తున్నాను. సో థ్యాంక్ యూ. సీనియర్ నేత దాడి వీరభద్రరావు వైసీపీలో చేరారు. జగన్ పార్టీ కండువా కప్పి ఆయనని సాదరంగా ఆహ్వానించారు. ఇదే కార్యక్రమంలో విజయసాయిరెడ్డి, అవంతి శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం